హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వరలక్ష్మి వ్రతం రోజు నేను తీసిన బ్లాగ్ అన్నమాట. ఆ రోజు నేను పూజని ఎంత సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేదే ఈరోజు వీడియో. ఇది మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు 4:30 గంటలకే లేచాను. ఇవన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసి ఉంచుకున్నామన్నమాట. ఇలా దేవుడి సామాన్లన్నీ తోమి పెట్టుకున్నాను. దేవుడికి పీట పెట్టాలి కదా, ఆ పీట కూడా కడిగి ఉంచుకున్నాను. 6:30కి స్నానం అది చేసి ఇలా నిత్యదీపాన్ని అయితే పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని 6:30 అయింది పెట్టేసరికి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయిపోయిన తర్వాత మా ఇంటి ముందు ఒక మారేడు చెట్టు ఉంటుంది. కొన్ని కొమ్మలని కట్ చేశాను, ఎందుకంటే మారేడు దళాలతో అమ్మవారికి పూజ చేద్దామని తీసాను అనమాట. కొన్ని కొమ్మలు కోసిన తర్వాత ప్రసాదాలకైతే రెడీ చేస్తున్నాను. ఇక్కడ గారెలు చేద్దామని మినపగుళ్ళు అయితే నానపెడుతూ ఉన్నాను. ఇంట్లో టిఫిన్ కోసమని తెప్పించిన మినపగుళ్ళు ఉన్నాయి, కానీ ఆల్రెడీ వాడినవి దేవుడి కోసం వాడం కదా, అందుకని సపరేట్గా మళ్ళీ తెప్పించాను అనమాట. అన్నీ గారెల కోసం మినపగుళ్ళనైతే నానపెట్టాను. ఇప్పుడు వడపప్పు కోసం కొంచెం పెసరపప్పునైతే నానపెడుతున్నాను. మనం గ్రాసరీ తెచ్చేటప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్లో వస్తాయి కదా, ఈ కవర్లని కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కవర్ తాలూకా ముక్క ఉంటుంది కదా, ఆ ముక్కని ఆ కవర్లోనే పెట్టి డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే ఆ చిన్న ముక్క వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క సపరేట్గా వేసామంటే ప్లాస్టిక్ని రీసైకిల్ చేసేటప్పుడు అది సపరేట్గా క్రింద పడిపోయే అవకాశం ఉంది. అది భూమిలో కలడానికి చాలా ఇయర్స్ పడుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే అమ్మవారి ప్రసాదంగా చక్కెర పొంగలి చేయడానికి పెట్టాను. ఒక పిడికిడు పెసరపప్పు, 2 పిడికిళ్ళ బియ్యం మాత్రమే వేశాను. పెసరపప్పుని ఫ్రై చేసి అందులోనే బియ్యాన్ని కూడా వేసి బాగా కడిగి తగినన్ని నీళ్లు వేసి 80% ఉడికిన తర్వాత ముందుగానే కరిగించి ఉంచుకున్న బెల్లాన్ని ఇందులో అయితే వడకట్టి వేసుకున్నాను. ఇలాగా బెల్లం పానకాన్ని వేసిన తర్వాత మరో 6 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక పక్క ఉడుకుతూ ఉంటే ఇంకోవైపు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి నెయ్యి వేసి చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడిని కూడా వేసి కాసేపు ఉడికించుకుంటే ఇంకా చక్కెర పొంగలి అయిపోయినట్టే. యాలకుల పొడి వేసిన క్లిప్పింగు మిస్ అయిందనమాట. ఇంకా ఫస్ట్ నైవేద్యం చక్కెర పొంగలి అయితే చేసేసాను. ఇంకా ఇప్పుడైతే గారెలు చేస్తున్నాను. నేనైతే 3 రకాల వంటలే చేశాను: గారెలు, బూరెలు, చక్కెర పొంగలి, ఇంకా పళ్ళు, వడపప్పు, పంచామృతం చేసి నైవేద్యాలుగా పెట్టాను అనమాట. గారెలు చేయడానికి మినపగుళ్ళని బాగా కడిగి గ్రైండర్లోనే పిండిని అయితే రుబ్బాను. గ్రైండర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కలిపి ఇంకా గారెలను అయితే చేసేస్తున్నాను. రెండవ ప్రసాదంగా గారెలను అయితే చేశాను. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను. 2 వైపులా 2 ప్రసాదాలు చేయొచ్చు, కానీ టైం ఉంది, వేగంగా లేచాను కదా అని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేస్తూ ఉన్నాను అనమాట. రెండవ ప్రసాదంగా గారెలు అయితే చేసేసాను. ఇంకా ప్రసాదం బూరెలు ఉంటాయి కదా, వాటిని చేశాను. ప్రసాదం బూరెలు చేయడానికి 1 గ్లాసు గోధుమ నూకనైతే తీసుకొని ఫ్రై చేసి ఒక పక్కన పెట్టాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు వేసి అవి బాగా మరుగుతున్నప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ముందుగా ఫ్రై చేసి ఉంచిన గోధుమ నూకని వేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత గ్లాసు గోధుమ నూకకి 1 గ్లాసు పంచదారను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన ప్రసాదాన్ని చల్లగా అయిన తర్వాత ఉండలలా చుట్టుకోవాలి. అలా చుట్టుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని తోపుని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను 1 గ్లాసు మైదా పిండిని అయితే తీసుకున్నాను. 1/2 గ్లాసు వరిపిండిని వేసి కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. అలా కలిపిన దానిలో మనం వేని ముంచితే వేనికి అతుక్కునేలా పిండి ఉండాలి. అలా అయితే బూరెలకి కరెక్ట్గా పడుతుందన్నమాట తోపు. ఇంకా 3 రకాల ప్రసాదాలు చేసేసానమాట. 10 అయింది టైము. ఇంకా పూజ చేయడానికి పీటనైతే రెడీ చేశాను. ఇలా రెడీ చేసి కిందన కొంచెం నీళ్లు వేసి ముగ్గును పెట్టి దాని మీద పీట పెట్టి ఆ పీట పైన కొత్త క్లాత్ని అయితే వేశాను. ఇంకా లక్ష్మీదేవి ఫోటోని పెట్టి చిన్న దండనైతే గుచ్చి వేశాను. ఇంకా కలశాన్ని ముందుగానే రెడీ చేసుకున్నాను అనమాట. కలశాన్ని పెట్టాను. ఇంకా తమలపాకులు 2 పెట్టి దాని మీద దీపాలను అయితే పెట్టాను. తర్వాత పసుపు వినాయకుడిని చేసి పెట్టానన్నమాట. ఇంకా పసుపుతో ఒక ఉండలాగా చేసి దానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి దాన్ని సర్వమంగళగా పూజిస్తామన్నమాట. ఇంకా ఇక్కడ కామాక్షి దీపాన్ని పెట్టాను. ఇంకా మిగతా దీపాల దగ్గర పువ్వులను అయితే పెట్టానన్నమాట. కామాక్షి దీపం దగ్గర కూడా ఒక పువ్వుని పెట్టాను. ప్రసాదాలన్నీ ప్లేట్లలో వేసి పెట్టాను.
లక్ష్మీదేవికి తాంబూలం పెట్టాను. దానిపైన తోరాన్ని కూడా పెట్టాను. పళ్ళను కూడా పెట్టి ఇంకా పువ్వులు కూడా తెచ్చి ఉంచుకున్నాను అన్నమాట. మరువం పూలు పూజ చేయడానికి ఒక ప్లేట్లో వేసి ఉంచుకున్నాను. ఇంకా పంచామృతం, చక్కెర పొంగలి, వడపప్పు, బెల్లాన్ని కూడా పెట్టాను. ఇంకా దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనుకుంటూ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. ఈ మంత్రాన్ని యూట్యూబ్లో నేను ఎప్పుడో చూశానన్నమాట. ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు. నేను చూసిన నుంచి ఈ మంత్రాన్ని అయితే చదువుతూ దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ వినాయకునికి కూడా సపరేట్గా ఒక దీపాన్ని అయితే పెట్టి వినాయకుని పూజనైతే చేసుకున్నాను. వినాయకుడి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలతో కుంకుమ పూజనైతే చేశాను. టైం ఉంటే లలితా సహస్రనామాలు చదువుదామని అనుకున్నాను. అప్పటికే టైము 11 అయింది. ఇంకా ఈ పూజ అంతా అయ్యేసరికి 11:15, 11:20 అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు చదవలేకపోయాను. వీధిలో అందరూ తాంబూలాలు ఇస్తారు కదా, వాటికైతే వెళ్ళాను. ఆ రోజు ఇంకా సాయంకాలమైనా చదువుదామని అనుకున్నాను. సాయంకాలం కూడా చదవడానికి అవ్వలేదన్నమాట. 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం అయింది కదా, 17వ తారీఖు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. అందుకనే వెంటనే ఈ వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. ఈ వరలక్ష్మి వ్రతాన్ని నాకు తెలిసినంతలో నాకు తోచిన విధంగా నేనైతే చేశాను. ఇంకా ఏమేమి ఎలా చేయాలో నాకు ఇంతవరకే తెలుసు అన్నమాట. మనకి పండుగలు శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం తర్వాత జన్మాష్టమి, తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, మాఘమాసంలో వచ్చే రథ సప్తమి వరకు జరుగుతాయి పండుగలు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వరి దుబ్బుని పెట్టి పూజని చేస్తారు. మాకు కూడా ఆ ఆనవాయితీ ఉంది. కానీ నాకు దుబ్బు దొరకదని ఇంకా నేనైతే అలవాటు చేసుకోలేదు. అయితే శ్రావణ మాసం మొదలుకొని శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వరి దుబ్బుని పెట్టి పూజను చేస్తారు. తర్వాత పోలాల అమావాస్య అంటాం కదా, ఆ పూజకు కూడా వరి దుబ్బుని పెట్టి పూజ చేస్తారు. తర్వాత కార్తీక పౌర్ణమికి కూడా వరిదుబ్బు పెట్టి పూజ చేస్తారు. చివరిగా మార్గశిర లక్షవారాలకు కూడా ఈ వరిదుబ్బుని పెట్టి పూజనైతే చేస్తారు. ఇలా ప్రతి నెల ఒక్కొక్క స్టేజ్లో వరిదుబ్బుని పెట్టి పూజ చేయడంలో దాని వెనుకున్న రీజన్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.